మొత్తం మునిగిపోయింది. ఆ శివుని కూడా మునిగిపోయింది అక్కడ. ఇదేమో తలపట్టు కాడికి వచ్చినాయి ఈ శివుని గుడికి. మా అయితే లారీల కట్టెలన్నీ కొట్టుకుపోయినాయి. 6 మంది ఉన్నాయి. అంత కట్టె వెళ్ళిపోయింది. ఇక దోలాడుతున్నాం, దొరికిన కాడికి తెచ్చుకుంటున్నాం. నీళ్ళు తగ్గినాక ఆ రూమ్లోకి మొత్తము నీళ్ళు వచ్చినాయి. అద్దులు కనబడుతున్నాయి సగాని కాడికి. సగం రూమ్ నిండా లోపల వచ్చినాయి నీళ్ళు. బురద, నీళ్ళు, పాములు అన్నీ వచ్చినాయి. అక్కడి వరకు వచ్చినాయి అన్నీ. రాత్రి డీజిల్ అంతా పోయింది. డీజిల్ అంతా కొట్టుకుపోయింది. 20 లీటర్ల డీజిల్ పోయింది. అది ఎవరు రాలేదు, అధికారులు ఎవరు వచ్చి చూసిపోవడం ఏం చేయలేదు. పోలీసు వాళ్ళు వచ్చారు, చూస్తారు, ఆడికెళ్ళే పోతురు, ఫోటోలు తీసుకుంటారు, పోతురు. ఇక మీరు వచ్చారు. జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు కదా, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం చేయాలని చెప్తారు కదా. అక్కడి నుంచే చూసి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ దాకా వచ్చి మాకు చెప్పలేరు. న్యూస్ ఇచ్చిండ్రు. న్యూస్లో చూడాలంటే మేము పొద్దున్న 6 గంటల కోసం రాత్రి 8 గంటల దాకా ఉంటాం బాడీలు కాల్చడానికి. ఒక బాడీ కాలింది, ఒక బాడీ అయితే సగం కాలింది, వరదొచ్చింది, వెళ్ళిపోయింది సగం బాడీ. ఇక ఇప్పుడు వచ్చిన బాడీ అయితే వాడ కాల్చుతున్నా గడ్డ మీద పెట్టి. ఇక కట్టెలన్నీ దోలాడుతున్నా. కానీ నీళ్ళు మాత్రము మాకు ఇన్ని గేట్లు ఇప్పుతున్నామని ఇక్కడ సీటీ కొట్టి చెప్తురు అప్పుడు వెనకటికి. ఈసారి మాకు ఇక్కడ చెప్పలేరు. నీళ్ళు వచ్చి వరద వచ్చి పోయినాక వచ్చి చెప్తురు.